మాచర్లలో ఈ సంవత్సరం మనం కేంద్రీయ విద్యాలయాన్ని తరగతులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. తరగతులు ప్రారంభించాలి అంటే 2 ప్రధానమైనవి కావాలని చెప్పి కేంద్రీయ విద్యాలయ సంఘటన వాళ్ళు అడగడం జరిగింది. ఒకటి టెంపరీ క్యాంపస్, మరొకటి పర్మనెంట్ క్యాంపస్ కట్టాలి అంటే దానికి సంబంధించి ల్యాండ్ని కూడా చూపించండి అని చెప్పి కోరటం జరిగింది. టెంపరీ క్యాంపస్కి సంబంధించి ఇప్పటికే జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో కొత్తగా తరగతులను కూడా నిర్మించి కావాల్సిన అన్ని సదుపాయాలు అన్నీ కూడా కేటాయించి అక్కడ టెంపరీ క్యాంపస్ చూపించడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి అక్కడ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. అది ప్రక్రియ ప్రతి దగ్గర కూడా దేశంలో ఎక్కడ జరిగినా కూడా మొదటగా టెంపరీ క్యాంపస్ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత 2 సంవత్సరాల్లో పర్మనెంట్ క్యాంపస్ కడతారు. పర్మనెంట్ క్యాంపస్ కట్టాలి అంటే ల్యాండ్ కావాలి. చాలా చోట్ల ల్యాండ్ లేక శాంక్షన్ అయిన తర్వాత కూడా ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడ వెంటనే మంచి లొకేషన్లో గట్టిగా హైవేకి పక్కన మీ ఎమ్మెల్యే గారు అలాగే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మంచి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసి కేంద్రీయ విద్యాలయ సంఘటన వారికి ఇవ్వటం జరిగింది. దాదాపు 4 ఎకరాల 56 సెంట్లు ఈ కేంద్రీయ విద్యాలయ సంఘటన వారికి ఇవ్వటం జరిగింది. వారికి మాచర్ల ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం క్లాసెస్ స్టార్ట్ అయితే ఇక్కడ ఉన్న పిల్లలు ముఖ్యంగా ఎక్కువ సీట్లు నా ఉద్దేశం ట్రైబల్ స్టూడెంట్స్కి మనం ఇప్పించగలిగితే బాగుంటుంది నా ఉద్దేశం. ఎక్కువ శాతంలో వారికి ఉపయోగకరంగా ఉంటుందనేది. మొదటగా 7th క్లాస్ దాకా స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత 10th, దాని తర్వాత 12th దాకా ఉంటుంది. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఈ సదుపాయాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.